చూడండి. ఎలా ఉన్నాయో చూడండి జ్యూసులన్నీ. దండిగా అంటే దండిగా తెచ్చి పెడతారనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని ఆ దేవుని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మా ఇంట్లోకి కొద్దిగా సరుకులు వచ్చాయన్నమాట. మరి ఆ సరుకులు ఏమైంది చూపెడతాను చూడండి. మరి జ్యూసులు అయితే దండిగా ఉన్నాయి, మరీ ఇంకా తెచ్చారనమాట. అయిపోకదలకే తెచ్చి పెడతా అంటారు. ఆ ఫ్రిడ్జ్లో అయితే అస్సలు స్థలం అంటే లేదనమాట, కొంచెం కానీ గ్యాప్ లేదు. అయిపోకదలకే అన్నీ తెచ్చి వేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో. మా సార్ అయితే మరి 2 పిల్లకాయలు ఉన్నారు కదా, వాళ్ళకైతే జ్యూసులు అయితే దండిగా ఉంటాయి ఆ పక్క సైడు తెల్లాజీలో. అదేనండి, ఫ్రిడ్జ్లో అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మరి చూడండి, చూడండి ఎన్ని తెచ్చారు మళ్ళీ. చూడండి, ఇవన్నీ అయితే మళ్ళీ తెల్లార్జీలో అయితే ఫ్రిడ్జ్లో అయితే సర్దాలి అనమాట. నేను ఒక్కొక్క కొట్లో ఉన్నన్ని తెచ్చి వేస్తూ ఉంటారు. అయిపోకతలకి స్టాక్ పెడతా ఉంటారు కదా మరి అంగడ్లలో, షాపులలో. అలా అయితే అలా ఈ ఇంట్లో కానీ అలానే తెచ్చి పెడతా ఉంటారు అనమాట. అయిపోకతలకి ఇంకా దండి ఉండాలి ఆ పక్క సైడు ఫ్రిడ్జ్లో అనమాట. అలా అయిపోకతలకి తెస్తానే ఉంటారు. ఈ ఇంట్లో సరుకులు మాత్రమే అంగడిలో ఎక్కువ ఉంటాయన్నమాట. ఇవి అయితే జ్యూసులు. ఏదైనా జ్యూసులే, పైనాపిల్ జ్యూస్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కనపడుతున్నాయా? ఇదైతే పైనాపిల్ జ్యూస్ అనమాట. పైనాపిల్ జ్యూస్ ఇది. ఈ పైనాపిల్ జ్యూసులు వీటైతే సమ్మోనా అంటారు, జాతర సమ్మోనా అంటారు. ఇది బాగుంటాయి. ఇది వచ్చి జిబెన్ సమ్మోనా అంటారు. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. చూడండి, అయితే ఇవి తెచ్చారనమాట. ఈ పక్కన వేద్దాం. ఇది వచ్చి బ్రెడ్, ఇది కూడా సమ్మోనానే అంటారు వీటిని. బ్రెడ్డేనండి ఇది. చూడండి, ఇది వచ్చి ఇది బ్రెడ్డేనమాట. వీటిని ఏమంటారంటే ఇక్కడ ఫుస్ అంటారు. వీటిని ఫుస్ అంటారు. ఇంకా తాత ఏనండి గింజలు చూడండి, టైంపాస్ గింజలు అనమాట. టైంపాస్ గింజలు. వీటిని ఇక్కడ వచ్చి హబ్ అంటారు. చూడండి ఎలా ఉన్నారో. బాగుంటాయి కదా. ఇదైతే ఇంకా మైక్రోవేవ్లో పెట్టుకొని వేడి చేసుకొని తింటారనమాట. ఇది అన్నీ వీటిలోనే ఉంటాయి. మైక్రోవేవ్లో అయితే వేడి చేసుకొని తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఎన్నెన్ని తెస్తారో ఏమో అసలు తక్కువ ఉండదు. మన జమియాలు ఉన్నవి ఉంటాయన్నమాట. అదే కొట్లో ఉన్నవి ఉంటాయి షాపులో. ఇది వచ్చి బాబాకి పాలు. బాబా పాలు వచ్చి ఇవి బాబా తాగేది ఈ పాలేనమాట. మరి పిల్లలకి మాకు వచ్చి వేరే పాలు. మరి ఇవి వచ్చి బాబాకు ఈ పాలు అనమాట. ఇవి డాక్టర్ గారికి ఇచ్చిన పాలు అంటాడు. ఇవి మన పిల్లలకు కూడా ఇవ్వద్దు అంటాడు. మరి మా సార్ పొగానికి మాత్రమే ఇవి వేడి చేసి ఇవ్వాలన్నమాట. ఈ పాలు ఈ మంచి పాలు అంటాయి. మరి మా సార్ పొగానికి మాత్రమే ఇది సపరేట్గా ఈ కాంచి ఇవ్వాలన్నమాట. ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాడు. మరి అయిపోకతలకి మళ్ళీ తెచ్చాడనమాట. ఇప్పుడైతే 4 తెచ్చాడు. చూడండి, 4 తెచ్చాడనమాట.
ఇంకా అవతల సైడ్ కూడా ఉన్నాయి జ్యూసులు అవన్నీ మరి చూపిస్తాను అవి కూడా. మన వీడియో మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? మన ఛానల్కి సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ఏదో నేను ఇక్కడ చేసే వర్క్ మాత్రమే మీకు చూపించగలుగుతాను అన్నమాట నేను, సరేనా ఫ్రెండ్స్? చూడండి పుదీనా చెట్లు. పుదీనా అయితే నిన్నైతే ఇదంతా కోసేసాను అనమాట. మా సార్ అయితే కోసేసాడు నిన్న. మల్లె చెట్టు చూడండి, పుదీనా అంతా కోసేసినాము. నిన్నైతే చాలా అంటే చాలా కోసేసాడు. చూడండి టమాటా చెట్టు, ఇది వచ్చి ఉసిరి చెట్టు అనమాట. ఇది వచ్చి టమాటా చెట్టు. మల్లె చెట్లు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయి మల్లె చెట్లు. చూడండి ఎంత పైకి కట్టేసాడో మా సారు, చాలా బాగున్నాయి కదా. పై కట్టేసాడు మల్లె చెట్లు. చూడండి పూలు అయితే కాస్తున్నాయి అన్నమాట, మల్లెపూలు. చూడండి పూలు. మగ్గలు అయితే మస్తుగా వేస్తుంది చెట్టు. చెట్టు అంతా మగ్గలు వేస్తుంది అనమాట. చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి మల్లె చెట్లు. ఒక 20 చెట్లు అంటే ఉన్నాయి. ఈ సైడే కాదండి, ముందు పక్క డోర్కి ముందు పక్క కూడా ఉన్నాయి చెట్లు, మల్లె చెట్లు. ఈ మల్లెపూలన్నీ ఏం చేస్తాడంటే, ఈ మల్లెపూలన్నీ కోసి పూలన్నీ పెరికేసి ఇంట్లో ఆడుకొని పెడతాడనమాట, టేబుల్ మీద అందు. ఎందుకంటే ఇంట్లో స్మెల్ బాగా వస్తుంటుంది అనేసి ఈ పూలు అయితే పూలు ఇడిగినప్పుడు అయితే ఇంట్లో ఆడుకొని పెడతా అంటాడు. చూడండి మల్లె చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మల్లె చెట్లు ఎలా ఉన్నాయి, పూలు అయితే ఇంకా దండిగా వస్తాయి. ఇంకా ముందు పక్క ఉన్నాయి, అటు పక్క ఉన్నాయి, ఇటు పక్క ఉన్నాయి. చాలా అంటే చాలా మల్లె చెట్లు పెట్టేశాడు.